మీరు పర్టికులర్గా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ని హైలైట్ చేస్తూ మీరు ఈ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఈ సబ్జెక్ట్ రాసుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? 2 ఈవెంట్స్ చెప్తానండి మీకు నా లైఫ్లో. ఫస్ట్ ఈవెంట్ లేటర్ ఈవెంట్ చెప్తాను. ఈ కథ చేయాలన్న ఆలోచన వచ్చిన ఈవెంట్ చెప్తాను. శ్రీహర్ష అని వన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆల్సో. కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ద్వారా తను యూఎస్లో చదువుకుంటున్నప్పుడు చదువుకున్న రోజులు వెనిలా ఫ్యాన్ అండ్ తర్వాత ప్రస్థానం ఫ్యాన్. అదే టైంలో హౌస్ ఆఫ్ కార్డ్స్ అని ఒక సిరీస్ చూశాడు. అక్కడ చాలా కల్ట్ హిట్ అనమాట అది. అంటే వెబ్ సిరీస్లో ఇంటర్నేషనల్గా ఫస్ట్ బాగా అటెన్షన్ తీసుకున్న షో అనమాట. అది చూసి సమ్వేర్ అతనికి హీస్ అ బిజినెస్ మ్యాన్ బేసిక్గా. దాని తర్వాత కలిసినప్పుడు, అన్న మీతో ఒక ఐడియా చెప్తాను, మీ బుర్రలో వేస్తాను, చూడండి మీకు ఎగ్జైటింగ్గా ఉంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయండి, ఎలా కావాలంటే అలా చేయండి, దాని డెవలప్మెంట్కి నేను కొంచెం సపోర్ట్ చేస్తాను, టైం మీ ఇష్టం, ప్లేస్మెంట్ మీ ఇష్టం, ఎవ్రీథింగ్ జస్ట్ యువర్స్, ఐ జస్ట్ వాంట్ బీ పార్ట్ ఆఫ్ ఇట్, టు ట్రావెల్ విత్ యూ అని రాగానే ఇట్స్ ఎ గ్రేట్ ఫ్రీడమ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐడియా ఎలా ఉంది ఉందామని చెప్పి అడిగాను అనమాట. హౌస్ ఆఫ్ కార్డ్స్ లాగా మనం ఒక సిరీస్ అనుకొని, ఇమాజిన్ మనం ఆంధ్రప్రదేశ్కి ఒక ఫేజ్ వరకు, మనం 56లో ఆంధ్ర రాష్ట్రం అవతరించింది, ఫ్యూ డెకేడ్స్ వరకు మన రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఒకటే పార్టీ, రైట్? అండ్ బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే అపాయింట్ చేసేవాళ్ళు వైస్రాయల్ని, ఇక్కడ మన చీఫ్ మినిస్టర్లు అందరూ సీల్డ్ కవర్ సీఎంస్ లాగా ప్రతి టర్మ్కి 3, 4, 5 ఇలా అపాయింట్ అవుతూ వచ్చేవాళ్ళు. అంటే మనం ఓట్లు ఒకరికి వేస్తాము, బట్ ఇక్కడ చీఫ్ మినిస్టర్ రూల్ చేసేవాళ్ళు ఇంకోరు ఉంటారు. అంటే డైరెక్ట్గా కనెక్షన్ లేదు, ఆ ప్రజాస్వామ్యం అనే ప్రాసెస్కి మనకు కనెక్షన్ లేదు. ఇది ఒక ఈవెంట్గా అంటే ఆ ఫేజ్ నుంచి మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాం, ఒక రాష్ట్రంగా మనం పరిపూర్ణంగా మనం ఎన్నుకున్న నాయకులే మనల్ని రూల్ చేసేటట్లు వచ్చే ఈవెంట్స్ అన్నీ, ఆ డ్రామాను చూస్తే ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ అండ్ ఫ్యామిలీ డ్రామా దొరుకుతుంది కదా. అంటే ప్రస్థానం ఫ్యాన్గా చెప్పాడు నాకు. ఎగ్జాక్ట్గా ఒక చిన్న కుటుంబంలో, సింగిల్ కుటుంబంలో జరిగిన ప్రస్థానం కైండ్ ఆఫ్ ఎమోషనల్ డ్రైవ్, ఛార్జ్, డ్రామా ఉన్న స్కోపు ఒక పెద్ద కుటుంబంలో కనిపించింది. ఆ పెద్ద కుటుంబం ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే ఒక యునైటెడ్ కుటుంబం, తెలుగు కుటుంబం. 2 తెలుగు రాష్ట్రాల్లో మన కుటుంబం ఒకటిగా ఉన్నప్పుడు మనం కుటుంబంలో ఒక చైతన్యం వచ్చింది. అందులో రకరకాలుగా విడిపోయి ఉండొచ్చు జనాలు, కొందరు ఒకరి వైపు, కొందరు ఇంకో వైపు, పొలిటికల్గా, పార్టీలుగా. బట్ స్టిల్ ఆ ప్రాసెస్ ఉంది చూడండి, ఆ ప్రాసెస్లో ఫ్రెండ్షిప్స్, రైవల్రీస్ అవుతాయి, ఫ్యామిలీలో టెన్షన్స్ వచ్చి ఉంటాయి. ఇదే కదా మన నిత్య జీవితంలో మనం చూసే కథ కానీ, డ్రామా కానీ, ఎనీథింగ్, రైట్? కథ ఏదున్నా కూడా మన పర్సనల్ ఎమోషన్స్ కనెక్ట్ అవ్వాలి. ఐడియా క్యాన్వాస్ బాగుంది. చెప్పి ఎంతకాలం అవుతుంది మీకు? చెప్పి 8 years అయింది, 9 years అయింది. ఇది ఆల్మోస్ట్ లైక్ మల్టిపుల్ వర్షన్స్గా ఇవాల్వ్ అవుతున్న స్టోరీ అండి ఇది. టోటల్గా బ్రాడ్ స్ట్రక్చరు, క్యాన్వాస్, ఏ కథ అయినా నాకు తెలిసి మనం ఏ క్యాన్వాస్లో పెడతామనే దాంతోనే కొత్తదనం వస్తుంది. అదర్వైజ్ ఎమోషన్స్ అన్నీ ఒకటే. ఆ క్యాన్వాస్లో కొత్తదనం కనిపించాక సరే నేను దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జైటింగ్ ఉంది ఐడియా, బట్ నాకు హ్యూమన్ ఎమోషన్ కావాలి. ఆ ప్రైమరీ ఎమోషన్ ఏంటి, ప్రైమరీ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అంటున్నప్పుడు, యాక్చువల్గా నేను ఆంధ్రప్రదేశ్లో పెరగలేదండి. రైల్వే కోడూరునే ఒక చిన్న టౌన్లో పెరిగాను. అది మా ఫ్యామిలీ విలేజ్లో ఉండేది. మా నాన్న ఏదో బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చెన్నైకి ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను అప్పుడు మా కజిన్స్తో పాటు మా అంకుల్ ఇంట్లో పెరిగాను, పెద్దనాన్నగారి ఇంట్లో పెరిగాను. ఆయన పాలిటిక్స్లోకి ఉన్నారు, ఆయన సివిల్ ఇంజనీర్గా ఉండి పాలిటిక్స్లోకి వచ్చారు. కానీ దానికి ముందు ఏంటంటే ఈ ఫ్యామిలీ చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది ఇంకొక ఫ్యామిలీతో, రైట్? డిఫరెంట్ క్యాస్ట్స్, బట్ సింగిల్ ఫ్యామిలీ లాగా ఉండేవాడు. అక్కడ వంట చేస్తే ఇక్కడికి వచ్చేవి, ఇక్కడ వంట చేస్తే అక్కడికి వెళ్ళేవి. అంటే అంత బాండెడ్ ఫ్యామిలీ అన్నమాట. అట్ సమ్ పాయింట్ పొలిటికల్గా డిఫరెంట్ పార్టీలోకి లీడర్షిప్ తీసుకోవాల్సి వచ్చింది లోకల్గా. తీసుకున్న కింద వాళ్ళు కొట్టుకునేవాళ్ళు, పెద్ద టెన్షన్స్ ఉండేవి, రైవలరీస్ ఉండేవి. బట్ వీళ్ళ మధ్య ఒక బంధం ఉండేది, రైవల్స్గానే ఒక బంధం ఉండేది. ఆ పాత ఎమోషన్స్ ఎప్పుడూ చెరగల. ఎవరికి ఏ పర్సనల్ క్రైసిస్ వచ్చినా, ఎప్పుడైనా ఈ టెన్షన్స్ వాళ్ళని థ్రెటన్ చేసే స్టేజ్కి వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి డిఫ్యూజ్ చేసేవాళ్ళు. ఇలాంటి ఎపిసోడ్స్, ఇన్సిడెంట్స్ చాలా చూశాను నేను. ఓకే, ఆ చిన్న వయసులోనే. ఆ డ్రామా నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, నా సబ్ కాన్షియస్ మైండ్ని. ఓకే, దానిలోకి
ఆ ఎమోషన్ని దీనిలో ఎక్స్ప్లోర్ చేయొచ్చా అనే ఒక ఆలోచనతో లైక్ నేను ప్రొజెక్ట్ చేస్తున్న ఫ్రెండ్షిప్ని చాలామంది ప్యారలల్స్ కంపేర్ చేసుకుంటారు, డెఫినెట్గా చేసుకుంటారు. ఎందుకంటే నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యుండొచ్చు. అంటే మీకు రాలేదా? సి అగైన్ నేనేమంటున్నానంటే నేను ఎప్పుడు కూడా ఇది వీళ్ళ కథ అని ఎందుకు చెప్పనంటే వీళ్ళ కథ అని చెప్పినవి కూడా కల్పితాలే కాబట్టి ఓకే, వీళ్ళ కథ అని చెప్పినప్పుడు నేను బాధ్యుని అవుతా, అకౌంటబుల్ అవుతా. ప్రతిదీ నిజమా కాదా అని నిజాలే చెప్తే కథ చేయలేరు. కథ అనగానే కల్పితం, అబద్ధం. నేను అబద్ధాలే చెప్పాలి. నేను అబద్ధాలతో కల్పితంగా, కృత్రిమంగా, నా ఇమాజినేషన్తో, నన్ను ఎగ్జైట్ చేసే ఎమోషన్తో, ఆ ఎమోషన్తో మిమ్మల్ని అందరినీ ఎగ్జైట్ చేయాలి. మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు కథని. ఇన్స్పిరేషన్గా నేను తీసుకుంది నా కుటుంబ కథని ఇన్స్పిరేషన్ మేబీ ఓకే, బట్ నేనేది కల్పితం ఎంత? మీరు తీసుకున్న పాయింట్లో కల్పితం ఎంత? యా, పర్సంటేజ్ ఆఫ్ కల్పితం అనేది ఎంత ఉంటుంది? నాకు తెలిసి 90% కల్పితమేనండి. 10% లోపలికి వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఈవెంట్స్ అనేవి మన కుటుంబాన్ని బాధించిన ఈవెంట్స్. మనందరం కుటుంబ సభ్యులం కదా, తెలుగు వాళ్ళగా. ఓకే, తెలుగు రాష్ట్రాలు అనేవి మనందరి కుటుంబం కదా. సో నా ఆవు కథ ఏంటంటే మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా, ఎలా అడిగినా, గూగుల్ చేసినా, బౌన్సర్ చేసినా నేను దాటవేయట్లా, దాక్కోట్లా, వెనకంజ వేయట్లా, పిరికోడిగా చెప్పట్లా. ఏమంటున్నానంటే ఇది 2 తెలుగు రాష్ట్రాల కథ, ఒక తెలుగు కుటుంబం కథ, ప్రతి తెలుగువాడి కథ, నా కథ. అంటే నా కథ, నా కుటుంబం కథ చెప్పే హక్కుతో ఆ కథని నా కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నా. ఇందులో మీకు కొన్ని నిజాలు కనిపిస్తాయి, మీకు చాలా అబద్ధాలు కనిపిస్తాయి. ఈ అబద్ధం ఎంత అందంగా ఉందో చూడమని చూపిస్తున్నా మీకు. మోనాలిసా పెయింటింగ్ చూసి ఆది నవ్వుతుందంటాడు, చైతన్య నా కన్ను కొడుతుందంటాడు, నేనేమో అమ్మాయి కొంచెం పెయిన్లో ఉందంటాను. ప్రతి ఒక్కరూ అలాగే ఇన్ఫర్ చేసుకుంటారు. మైసబ్ని కూడా అలాగే రకరకాలుగా ఇన్ఫర్ చేసుకుంటారు. మీరు రకరకాల ఎమోషన్స్ ఫీల్ అవుతారు. ఓకే, అండ్ దట్స్ వాట్ విల్ హ్యాపెన్ విత్ ఎనీ హానెస్ట్ ఆర్ట్. ఎందుకంటే దాని వెనక ఒక హానెస్ట్ ఎమోషన్ ఉంటుంది కాబట్టి, ఆ ఎమోషన్లో ఒక లైఫ్ ఉంటుంది కాబట్టి ఆ లైఫ్ మీరు చెప్పేదాంతో నేను ఏకీభవిస్తా.